ప్రభాస్ గారి సినిమా షూటింగ్ జరుగుతుంది. ఎవరైనా ఆపాలని చూస్తే అస్సలు ఊరుకునేదే లేదు అని చెప్పేసి నిర్మాత గారు మాత్రం గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఏ విషయంలో ఎందుకోసమని? సో ఖచ్చితంగా నిర్మాతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే అందరికీ తెలిసిన విషయమే. అందులో టీజీ విశ్వప్రసాద్ గారు ఇంకా బాగా ఫేమస్ అనమాట. సో ఆయన ఒక థాట్‌తో వచ్చారనమాట. ఒక 100 సినిమాలు తీయాలి, నిర్మించాలి అని చెప్పి. ఫారెన్‌లో వాళ్ళు వ్యాపారాలు, ఉద్యోగాలు చేసి అన్నీ మానుకుని సినిమా మీద ప్యాషన్‌తో ఇక్కడికి వచ్చి నిర్మిస్తున్నారనమాట. సో సినిమాలని ఇదివరకట్లా కాకుండా ఒక సాఫ్ట్‌వేర్ వర్క్ స్టైల్‌లో చేయాలి. సో వీకెండ్‌లో హాలిడే ఇవ్వాలి. వారంలో 5-6 రోజులు పని చేయాలి. ఒకరోజు సెలవు తీసుకోవాలి. అందరికీ కార్పొరేట్ లెవెల్‌లో సాలరీస్ ఉండాలి అని ఒక థాట్‌తో వాళ్ళు వచ్చారు. అందులో చేసే ప్రతి సినిమా చేయడానికి కూడా అందరూ ఇష్టపడుతున్నారనమాట. అంటే ఒక కార్పొరేట్ స్టైల్ చేస్తారు వర్క్‌ని. సో ఖచ్చితంగా ఈరోజు వర్క్ చేయండి, మీ పేమెంట్ మీకు వస్తుంది. ఆర్ మంత్లీ శాలరీ వచ్చే విధంగా. సో హీరోకి అయితే మంత్లీ శాలరీ అయినా అదే పెద్ద రెమ్యునేషన్. ఎవరైతే వర్క్కి తగ్గట్టుగా వాళ్ళకి వాళ్ళ రెమ్యునేషన్ ఇస్తూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు ఈ యూనియన్లు అందరూ కలిసి మేము చేయమని చెప్పి షూటింగ్లు రద్దు చేసి వీళ్ళంతా నానా ఇబ్బందులు పెడుతున్నారనమాట నిర్మాతల్ని. అయితే నిర్మాతలు అందరూ కలిసి ఒక దాటికి వచ్చారు, ఒక డెసిషన్కి వచ్చారు. సో టాలెంట్ ఎక్కడుంటే వాళ్ళు వెతుక్కొచ్చి సినిమాలో పెట్టుకుంటాం తప్ప మీరే చేయాలి అంటే కనుక అది కష్టం, కుదరదు అని చెప్పి రూల్కి అయితే వచ్చారనమాట. సో కొత్త యాక్టర్స్ కోసం ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా పంపించారు. సో మొత్తం టాలీవుడ్ తరపున ఆ అప్లికేషన్స్కి అందరూ చాలామంది అప్లై చేసుకుంటున్నారు. అది క్రాష్ అయిపోయింది కూడా అప్లికేషన్స్తో. ఎందుకంటే అది ఈరోజు సోషల్ మీడియా పవర్ అట్లా ఉంది. సో ఎక్కడున్న ప్రతి ఒక్కరు వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి ఒక అవకాశం దొరికినా అందులో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని చూస్తూ ఉన్నారనమాట. సో మరి ఖచ్చితంగా చాలామందికి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఒక మంచి యాక్టర్ ఒక ఆంధ్రప్రదేశ్ నలుమూలల్లో ఎక్కడైనా ఉండొచ్చు. సో మన బుచ్చిబాబు గారిని చూసుకుంటే కనుక వాళ్ళ విజయనగరం సైడ్, శ్రీకాకుళం సైడ్ ఆ స్లాంగ్ వచ్చిన వాళ్ళని తీసుకున్నారు. సో ఎందుకంటే అక్కడ స్లాంగ్ ఉన్నవాడు మంచిగా నటిస్తాడు. సో ఆ స్లాంగ్తో మాట్లాడి సినిమాలో పర్ఫెక్ట్ యాక్టింగ్ చేస్తాడు. అట్లానే మనం పుష్పాలో వాటిలో చూసుకుంటే రాయలసీమ యాస వచ్చిన వాళ్ళని సుకుమార్ గారు తీసుకున్నారు. ఇప్పుడు అందరూ అట్లానే వెళ్తున్నారు. ఎక్కడైతే యాస ఉంటుందో ఆ యాస ఇప్పుడు కరీంనగర్ అయితే కరీంనగర్ వాళ్ళు బాగా మాట్లాడతారు. సో సినిమాకి అది అవసరం అన్నప్పుడు ఖచ్చితంగా అలాంటి యాక్టర్స్ని తీసుకుంటున్నారు. సో మంచి ఇప్పుడు చైనాలో ఉండొచ్చు మంచి యాక్టర్, లేదంటే ఇండియా దాటి ఎక్కడో చోట ఉండొచ్చు, ఇండియాలోనే ఉండొచ్చు. వాళ్ళందరినీ ఫిల్టర్ చేయాలంటే కష్టం. సో సోషల్ మీడియా అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎవరికి అవకాశం ఉన్నా వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకుంటే ఒక ఆడిషన్ పెట్టి వాళ్ళని తీసుకుంటారనమాట. నచ్చితే వాళ్ళకి సెలెక్ట్ అయిపోయినట్టే. సో ఇక్కడ ఏంటంటే మన వాళ్ళందరూ యూనియన్లు పెట్టుకుని ఇదంతా చేసి ఇప్పుడు రాజాసాబ్ సినిమా కూడా అదే విధంగా చేస్తామని చెప్పి. సో పెద్ద హీరోల సినిమాలు షూటింగ్ లాగితే చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. చాలా మంది అంటే పనిచేసే వాళ్ళందరికీ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఒక డే బడ్జెట్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అట్లా రాజాసాబ్ సినిమాకి కానీ ఎవరైనా ఇబ్బంది పెడితే నేను ససేమేర ఊరుకోనని చెప్పి ఆయన అయితే చెప్పారనమాట. సో ఒక తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన. ఆ ఇంటర్వ్యూలో ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ వచ్చారు. సో దాంట్లో విషయం అడగగా ఖచ్చితంగా రాజాసాబ్ సినిమా అని మటుకి నా దగ్గర ఉన్న పెద్ద సినిమా అది, దానికి ఎవరైనా అడ్డం పడితే కనుక ఖచ్చితంగా నేను ఊరుకున్నాను. ఆల్రెడీ నిర్మాతలు అంతా డెసిషన్ తీసుకున్నామని కూడా ఆయన చెప్పేశారు. సో ఖచ్చితంగా నేను ఇచ్చే ఏదైతే అనుకున్న మా ప్యాటర్న్లో వెళ్తున్నామో మేము అదే ప్యాటర్న్లో వెళ్తాం. ఎవరి కోసమో వాళ్ళు ఆపాలని చూస్తే కనుక అది లీగల్గా చాలా దూరం పోతుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో వాళ్ళందరూ కూడా ఈ స్టేషన్లకు వెళ్ళడం, వాళ్ళు మాట్లాడటం, పోలీసులు కూడా ఇక్కడ వాళ్ళకి సహకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే నిర్మాతలు అందరూ కూర్చుని ఒక డెసిషన్లో ఉన్నప్పుడు, ఎందుకంటే డబ్బులు పెట్టేది నిర్మాతలు. సో ఇక్కడ ఏం గవర్నమెంట్ బడ్జెట్ పెట్టట్లా సినిమాలకి. ఖచ్చితంగా నిర్మాతలు డబ్బులు పెడుతున్నారు, వందల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు నచ్చితే పని తీసుకుని చేరతారు. ఇప్పుడు మీరైనా చేరే వాళ్ళు ఎవరైనా సరే ఒక ఇంత ఇస్తున్నారని నచ్చితేనే వెళ్తారు పనిలోకి. మళ్ళీ సడన్గా మాకు ఇంత పెంచాలి అంటే అది అవ్వని పని. అది ఏ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో కూడా అవ్వని పని అనమాట. సో దాన్ని ఆలోచిస్తారు. వెంటనే మాకు ఇంత కావాలని ఆపేయడం అనేది కరెక్ట్ కాదనమాట. సో ఇదేమన్నా ఒక ఫ్యాక్టరీ వర్కర్లు ఎట్లా ధర్నా చేస్తారో ఆ విధంగా చేస్తే కనుక నిర్మాతలకు చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. సో సినిమా అనేది ఆగితే ఆ రోజు పనిచేసే 400 మంది 500 మందికి ఆ తర్వాత రోజు నుంచి మళ్ళీ ఫుడ్ అనేది ఉండదు. చాలామంది ఒకరోజు ఫుడ్ కోసం కూడా సినిమా పనిచేసే వాళ్ళు ఉంటారనమాట. సో అంత పెద్ద వ్యవస్థలో ఇంత చిన్న ఇది చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఆయన మాట్లాడలేదు జరిగింది. సో మరి టీజీ విశ్వప్రసాద్ మాత్రం ఎక్కడ తగ్గేది లేదంటున్నారు ఆయన. సో ఖచ్చితంగా అవసరమైతే ముంబై నుంచి తెచ్చుకుంటా, ఇంకెక్కడి నుంచి ఆయన తెచ్చుకుంటా, నా సినిమా మటుకు ఆగదు, అవసరమైతే సింగపూర్లో కూడా వెళ్ళి షూటింగ్లు పెట్టుకుంటా అని ఆయన అయితే తెగేసి చెప్పారు.